తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వారి సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మెదక్ జిల్లా అధ్యక్షులు గుండా ఎల్లం డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ ఉద్యమకారుల ములక్కాత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజాంపేట, చిన్న శంకరంపేట, రామాయంపేట మండలాలకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు హాజరయ్యారు. ఉద్యమ కార్యాచరణను వారు ప్రకటించారు. 3 మండలాలకు కార్యవర్గం ఎన్నుకున్నారు. రామాయంపేట మండల అధ్యక్షులుగా సిద్దిరాం రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా నర్సారెడ్డి, నిజాంపేట మండల అధ్యక్షులుగా దేశెట్టి సిద్ధరాములు, ప్రధాన కార్యదర్శిగా మన్నె వెంకటస్వామి, చిన్న శంకరంపేట మండల అధ్యక్షులుగా పాపయ్య గారి రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పడాల సిద్ధరాములతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు, 25,000 పెన్షన్ మంజూరు చేయాలని ఈ డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 29న విజయసంకల్ప యాత్ర పేరిట యాత్ర చేపడుతున్నట్టు వారు తెలిపారు. ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు 110 కార్లతో ఈ యాత్ర చేపడుతున్నట్టు వారు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులను వేగం చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 3 మండలాలకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. రామాయంపేటలో మేము సమావేశమై మరి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తూ మా తెలంగాణ ఉద్యమకారులకు 25,000 పారితోషికము, గౌరవ వేతనం లాగా అది పెంచినటువంటిది, గృహాలు, అదేవిధంగా మా హక్కులన్నిటి గురించి మెదక్ జిల్లా ఈ యొక్క ఉద్యమ ఫోరం తరపున మేము ఈ కార్యక్రమం చేస్తాం. త్వరలో మరి ప్రభుత్వం ఏ దాన్ని అయితే గుర్తించిందో ఆ కమిటీని తీసుకొని రామన్పేటలోనే ఈ పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకొని అంటే మరి అదేవిధంగా మేము ఆదిలాబాద్ నుండి సోమవారము అలంపూర్ వరకు మరి కార్యక్రమము 101 కార్లతోని కార్యక్రమం ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఈ కార్యాచరణ అయిపోయిన తర్వాత మేము ఈ పాంప్లెట్లో మొత్తము మేము నింపి ప్రభుత్వానికి రాష్ట్ర కమిటీ ద్వారా పంపిస్తామనేటటువంటిది మీకు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు ఉద్యమకారుల సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మరి తెలంగాణ కొరకు ప్రతి ఒక్క మనిషి, ప్రతి పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరూ కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. మరి ఆ కార్యక్రమంలో భాగంగా కొందరిపైన కేసులు అయినాయి, కొందరు నష్టపోయారు. వారికి కూడా గుర్తించి గతంలో ఏంటంటే కొందరిని గుర్తించలేదు, తిరిగి మళ్ళీ ఎవరైనా కేసులు ఉన్న వాళ్ళను గుర్తించి వాళ్లకు పారితోషికం కానీ ఇంకేదైనా సాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఈ సోమవారం నాడు రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు మరి ఆదిలాబాద్ నుండి జోగులాంబ వరకు మాకు కార్ ర్యాలీ అనేది ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమంలో మరి భారీ ఎత్తున మరి తెలంగాణ అమరవీరులకు మరి ఎంతో మనము రుణపడి ఉన్నాం. వారి యొక్క ఆశయాలు సాధించుకున్నాం. ఇంకా ఉద్యమకారులకు గుర్తింపు రావాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని సాగిస్తూ ఉంటాం. తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ములాఖాత్ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క ఉద్యమకారునికి మరియు నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు రామాయంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళంతలా వాళ్ళ కాంగ్రెస్ ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వారి మేనిఫెస్టోలో పెట్టారు. ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన న్యాయం చేసి పారితోషికం, పెన్షన్ లాంటి పథకాలు ఇస్తామని అన్నారు. కాబట్టి మనం 2.5 సంవత్సరాల తర్వాత ఈరోజు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, రామాయంపేట మండల కమిటీ, నిజాంపేట కమిటీ అన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క డిమాండ్లన్నీ మరి సోమవారం రోజున ఆదిలాబాద్ జిల్లా నుండి మరి జోగులాంబ, గద్వాల, అలంపూర్ వరకు మరి 101 కార్లతో ర్యాలీ ఉంది. అందులో కూడా రామాయంపేట, నిజాంపేట, శంకరంపేట నుండి కూడా మనం కూడా ఇక్కడ 10 కార్లతోని అలంపూర్ కార్యక్రమానికి వెళ్తున్నాం. కాబట్టి అక్కడ అన్ని విషయాలు అక్కడ పెద్దలు మాట్లాడతారు. అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరి ఈ యొక్క మండల కమిటీలు ఎందుకు వేసుకోవడం జరిగిందంటే చాలామంది ఉద్యమకారులు 14 సంవత్సరాలు నిరంతరం పోరాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత కొంతమంది ఈరోజు కనుమరుగైపోయిన సమయంలో వారిని బయటకు తీసేది ఉద్యమకారులుగా గుర్తించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కమిటీలు వేసి మరి కనుమరుగైపోయిన ఉద్యమకారులను కూడా బయటకు తీసి మరి యొక్క ఈరోజు రాష్ట్రానికి
వారి పేర్లు కూడా గుర్తుంటట్టు ప్రభుత్వం దృష్టిలో పడేటట్టు ఎల్లుండి సోమవారం కార్యక్రమం ఉంది కాబట్టి దయచేసి ఉద్యమకారులందరూ ఈరోజు మీటింగ్కు హాజరు కాని వారు కూడా ఆ యొక్క సోమవారం నాడు ఆ యొక్క మీటింగ్కి హాజరు కావాలని కోరుతూ మరి యొక్క మీటింగ్కు పిలవగానే వచ్చేసిన అందరికీ నా యొక్క తరపున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి జై తెలంగాణ. రామంపేట మండలంలో తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని వర్గాలు సబ్బన్న వర్గాలు మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించడం, దానిలో భాగంగానే తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వనటువంటి డిమాండ్తోని ఈరోజు అందరము అలయబలే సమావేశంలో ఈ యొక్క అందరి సమిష్టితోని కొన్ని ఉద్యమకారులకు రావాల్సినటువంటి విధంగా మరి ఒక్కొక్కరికి 25,000 పింఛన్ను మరి ప్రభుత్వ పరంగా మరి అందియాలి. అదేవిధంగా మరి ఉద్యమకారునికి మరి 250 గదాల మరి ప్లాట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఆనాడు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇల్లు నిర్మాణం చేస్తే 10 లక్షల రూపాయల మరి ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా మరి ఉద్యమకారులకు హెల్త్ కార్డు సంబంధించినటువంటి కూడా ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా మరి ప్రశంసా పత్రం కూడా మరి ఉద్యమకారులను గుర్తించి ఆ గౌరవ పత్రాన్ని కూడా అందించాలని మేమందరము మరి సోమవారం నాడు 101 కారుతోని ఆదిలాబాద్ నుండి జోగులాంబ వరకు మరి యొక్క రథయాత్ర మరి ప్రారంభం అవుతుంది. దీనిలో భాగంగానే మరి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నివేదికను అందజేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ఎవరెవరు జైలుకు పోయారో వారి యొక్క కేసులను కూడా అన్ని కూడా మా యొక్క ఫైల్ ద్వారా మేము ప్రభుత్వానికి అందిస్తున్నాము. ఆ నివేదిక ద్వారా మా ఉద్యమకాలను గుర్తించి న్యాయం చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం.